Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers. సారంగపాణి నా పేరే పానీ కూర్చోమని చెప్పలేదే. ఎనఫ్. ఇవన్నీ చేస్తూ రివెంజ్ అని ఫీల్ అవుతున్నావా? యాక్చువల్లీ సార్, ఐఎమ్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ విత్ మై వాయిస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ టు మై టీమ్మేట్ విద్యా సార్. విద్యా, కెన్ యూ ప్లీజ్? యాక్చువల్లీ ఫిజికలీ కథకలి కాదు. ఏంటి విత్ ఇది? దిస్ ఇస్ యువర్ సెకండ్ టైం. హౌ ఈజ్ యువర్ ఫస్ట్ సెమినార్ ఎక్స్పీరియన్స్? ఏదో కోపంలో నిజంగా నేర్పిద్దామని అలా చేశాను, కానీ నువ్వు ఏడ్చాక అలా చేయడం తప్పనిపించింది. విద్య, కానీ రెడ్ రోజే ఎందుకు? కొన్ని విషయాలు చెప్పలేం విద్య, చూపించగలం అంతే. అందుకే ఇలా. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది, ఏవేవో కోరికలు. కట్ కట్ కట్. ఇప్పుడు దేనికి కట్ చెప్పావు నువ్వు? సార్, యాక్చువల్లీ ఈ సీను ఒక చెంపదెబ్బతో స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో సార్. ఇప్పుడు నేను కొట్టమంటావు అయితే? ఏ, లేదు సార్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మెడికల్ షాప్ అంటే నాకు గుర్తొచ్చేది నా చెంపదెబ్బే సార్. సరే, అక్కడి నుంచే స్టార్ట్ చేయి. అది 2003. ఒక పక్క పాంటింగ్ బ్యాట్ లో స్ప్రింగ్స్ పెట్టుకుని ఆడి ఇండియాని వరల్డ్ కప్ ఫైనల్లో ఓడించాడని చెప్పుకుంటున్న నెబ్బ రోజులవి. మరో పక్క టీవీలో శక్తికి తృప్తికి నిర్వచనం అంటూ ఓదామని యాడ్లు. అవేంటో తెలుసుకుందామని నాన్న జేబులో తీసిన 20 రూపాయల నోటుతో మెడికల్ షాప్ లో అడుగుపెట్టా. అందరూ స్వీట్ షాప్లో బేకరీ షాప్లో ఏకలు తోలుకుంటే నేను మెడికల్ షాప్లో తోలుకున్నా. చిన్న బతుకు. బాబు ఏం కావాలమ్మా? బాబు నిన్నే ఏం కావాలమ్మా? అది కావాలి. అదేమన్నా చాక్లెట్ అనుకున్నావా? శక్తికి తృప్తికి నిర్వచనారా? నీ ఏజోళ్ళకి ఇవ్వకూడదు. నేను చాక్లెట్ అని నీకు చెప్పానా? ఈ వయసులో నీకు ఇవ్వకూడదురా బాబు. ఆగ్ బాబాయ్, వస్తున్నా. తొందరగా ఇవ్వండి, ఆటోలో మా బాబాయ్ వెయిటింగ్. అక్కడ ఆటో లేదు కదరా. కొంచెం ముందు కాపుంటారు. మీ బాబాయ్ రావచ్చుగా. ఏమో నన్ను పంపించుండు. సిగ్గుపడి ఉంటాడేమో. రేయ్ ఆగరా, ఎక్కడికి వెళ్ళావు? అది సిద్ధు వాళ్ళు తిరుపతికి వెళ్తుంటే బాగా చెప్పేసి వస్తున్నా. పదరా మనం మెడికల్ షాప్కి వెళ్ళేసి వద్దాం. మెడికల్ షాప్కా? దేనికిరా? నాన్న వీడు కొనమంటేనే కొన్నా. జోబులో ఏంటి చూపి. నాన్న వీడు కొనమంటేనే కొన్నా. మా నాన్న కొడితే రీసౌండ్ వస్తుందని ఆ చెంపదెబ్బతోనే ఆ రోజు నాకు అర్థమైంది. కొడితే మైండే కాదు, చెవులు కూడా ఓ గంట సరిగ్గా పనిచేయలేదు. అప్పటి నుంచి నాకు మెడికల్ షాప్ అంటే ముందు గుర్తొచ్చేది మా నాన్న చెమ్మ చేసిన చిలిపి సిగ్నేచరే. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది. మీ నాన్న పిలుస్తావా? నాకే బాబు ఉన్నాడు, ఏం కావాలి చెప్పు. నీకే బాబు ఉన్నాడా? అది ఓ ప్యాకెట్ కావాలి. అదంటే ఏది? అది అదా నీ పొట్టి. అది కళ్ళు పెట్టు, కనపడుతుందిగా అది. ఓ అదా.
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో జిమ్మని అంటున్నవి. విద్యా రే రే హక్ చేసుకుంటావేంట్రా? అసలు మీరెప్పుడు లవర్స్ అయ్యారు? ఏంటి సార్ 1 అవర్ లిఫ్ట్లో ఉన్నందుకే ఆ రోజు అంత క్లోజ్ అయిపోతే 6 నెలల నుంచి ఆ అమ్మాయి నా టీంలోనే ఉంటుంది. మా ఇద్దరి మధ్యలో రిలేషన్ ఇంకెంత పెరిగి ఉండాలి మీరే చెప్పండి. విద్యా ఏ ఏంటిది? హగ్. అది కాదు నేను అడిగేది. తాగొచ్చావా? చిచి లేదే. మరేంటి స్మెల్? అంటే రొమాంటిక్ ఉంటుందని చెప్పి యాక్స్ కొట్టా. అబ్బా సరే వదులు వదులు. అమ్మో అమ్మో. సో సో మరి మరి అదే నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిలే. చికెన్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకో 10 minutesలో రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం. నేను చెప్పాలనుకుంది అడగాలనుకుంది ఫుడ్ గురించి కాదు. మరి దేని గురించో సరిగ్గా చెప్పు. ఎందుకంత క్రూరంగా రొమాన్స్ తెలియనట్టు మాట్లాడతావు? చెప్పు. చాక్లెట్ ఇవ్వడానికి ఇంత బిల్డప్పా? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? బేబీ 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 ప్లీజ్ బేబీ ఒక్కసారి బేబీ జస్ట్ నా కోసం అంతే ఒక్కసారి బేబీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బా నో వే. పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తే పుచ్చ పగిలిపోతుంది. వెళ్ళిక్కడి నుంచి. బేబీ బేబీ ఒక్కసారి నా మాట విను బేబీ ప్లీజ్ బేబీ. బేబీ 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 ఇలాంటి చెత్త ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే ఇంటికే రానిచ్చేదాన్ని కాదు. ఎల్లు. బేబీ బేబీ ఒక్కసారి నా మాట విను బేబీ ప్లీజ్ బేబీ పద ఒక్కసారి నువ్వు బేబీ. చెప్పు. అసలు ఎందుకు నువ్వు అన్నావు? ఒక్క రీజన్ చెప్పు, వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. నీకెందుకు ఎస్ చెప్పాలో ఒక్క రీజన్ చెప్పు. నువ్వు నా లవర్వే, ఆ ఒక్క రీజన్ చాలా ఎస్ చెప్పడానికి. అదే నేను చెప్తుంది. నువ్వు నా లవర్వి, హస్బెండ్వి కాదు. ఆ త్వరలో అవుతాను కదా. ఎస్ కూడా అప్పుడే చెప్తాను. ఎప్పుడు? త్వరలో. బేబీ బేబీ ప్లీజ్ బేబీ నా మాట విను బేబీ. వద్దు, వెళ్ళు. బేబీ బేబీ ప్లీజ్ బేబీ వెళ్ళు. బేబీ బేబీ పద, బేబీ లేరా బేబీ అసలు ఒకసారి నా నువ్వు? మాట విను బేబీ. బేబీ దా, బేబీ బయటికి బేబీ వెళ్ళు. బేబీ ఛీ. తోసేక్ బేబీ బేబీ బేబీ. చెప్పు. వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోక మొహమ్మద్ డోరేస్తావు. ఎవడుంటాడు ఇక్కడ డాబర్ మెల్లగా? నాకేం అవసరం లేదు, చాలా పనులు ఉన్నాయి, వెళ్ళిపోతాను నేను. సారీ. ఫీల్ అయ్యావా? కాదు ఫూల్ అయ్యాను నా మీద నేనే. సారీ. సర్లే ఉంటాను లేక బాయ్. పానీ పానీ పానీ. ఏంటి చెప్పు. అంటే నిజంగానే ఒక్కసారి చేస్తే ఏం అవ్వదు కదా? ఏ సరే సరే, ఫస్ట్ డిన్నర్ చేసేద్దాం వచ్చే పైకి. హృదయ
ఇక్కడి నుంచి వద్దులేండి సార్ సెన్సార్. సరే ముఖం ఏంటి అలా డల్ అయిపోయింది? యాక్చువల్లీ సార్, బాయ్స్ అందరూ మెన్నని ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అని ఆరాటపడుతూ ఉంటారు సార్. ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు ఆ వర్జినిటీ అమ్మాయి ముందు కోల్పోయాక సాధించడానికి ఏమీ లేక ఆ అమ్మాయికి స్లేవ్ అవుతావు. ఈ విషయం అందరికీ తెలుసు కానీ తర్వాత ఏమైందో చెప్పబోయ్. జీవితంలో ఎవరినైనా ప్రేమించాలంటే ముందు వాళ్ళని భరించే ఓపిక ఉండాలి. ఏ రోజైతే విద్య వాళ్ళంటో డోర్కి లాక్ వేసానో ఆ రోజు నుంచి నా బతుకు బానిసత్వానికి భయానికి మధ్య కొట్టుమిట్టాడుతూ సాగింది. సిగరెట్ కాలుతో నుంచి స్టార్ట్ చేస్తే సినిమాలు చూడడం వరకు అన్ని పర్మిషన్లు విద్య దగ్గరే తీసుకోవాలి. బోనస్గా రోజు బూతులు లేని తిట్లు, ఆర్గ్యుమెంట్లు లేని గొడవలు, అర్థం కాని అలకలు. ఇది నా లైఫ్. లక్ష్మి, టైం 9 అయింది. అన్ని రెడీయా? అన్ని రెడీ చేశాను. ఈయనేమో వెయిట్ చేస్తున్నాడు, వీడు ఎప్పుడు వస్తాడో ఏమో. ఏమో టెన్షన్ పడుతున్నావు? నీకేమన్నా పిచ్చా? సడన్ గా పెళ్ళేంటి? పెళ్లి కాదు, ఎంగేజ్మెంట్. ఏదైతే ఏంటి, నాతో కాదు కదా. నువ్వు నా మీద అరుస్తావేంటి? చేసేది మా నాన్న అయితే. చేసుకుని నువ్వేగా. ఏ మీ నాన్నతో చెప్పలేవా? నా మీద అరుస్తావు కదా ఎంత నోరేసుకుని. అదే సౌండ్ మీ నాన్న దగ్గర యూజ్ చేయొచ్చు కదా. చెప్పి చెప్పి ఇరిటేషన్ వచ్చింది నాకు. ఆ రోజు నేను పెళ్లి చూపుల నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న మా నాన్నని చాలా మాటలు అన్నాడంట. అదే కాక ఇప్పుడు వచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం అంట. అడగగానే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేశారు. ఆ ఫిక్స్ చేస్తే పెళ్లి చేసుకుంటాను నన్ను వదిలేసి. నీకేమైనా మెంటలా? మా నాన్న చచ్చిపోతా అని బెదిరిస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో వాళ్ళు ఎవరు ఇంతకు ముందులా లేరు. ఇప్పుడు డాడీ ఏం చెప్పినా అంటున్నారు. సో వాట్, వెళ్ళి లేచిపోయి పెళ్లి చేసుకుందాం. తొక్క తీస్తా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా నాన్న నొప్పించి అదే ఎంగేజ్మెంట్ టైంకి మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం. నీకేమన్నా మెంటలే, నాకు మెంటలే. అర్థమైందా? అందరు ఆడపిల్లలానే నేను కూడా. నాకు నువ్వు కావాలి, మా ఇంట్లో వాళ్ళు కావాలి. నేను ఇద్దరిని బాధ పెట్టలేను. ప్రేమించావు కదా, వచ్చి మా నాన్న నొప్పించు. పానీ ప్లీజ్. ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పే ధైర్యం లేదు. ఈరోజు పెళ్లి కొడుకు ఇష్టం లేదని చెప్పే ధైర్యం లేదు. ఈసారి ఎస్కేప్ అవ్వలేను పానీ. నీకు ఆప్షన్ లేదు. వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడు పానీ ప్లీజ్. ఏమేంద్రా? అన్నా, విద్య వచ్చి వాళ్ళ ఇంట్లో మాట్లాడమంటుంది. పెళ్లి గురించి ఏదో అంటుందేంటి? నాకేం అర్థం కావట్లేదు. నేను ఇంకా మాట్లాడేదన్న వాళ్ళ ఇంట్లో అసలు నాతో. రే ఏం కాదురా, ఇదిగో నేను చెప్తున్నా కదా. రే నువ్వు ధైర్యంగా వెళ్ళు, అంతే అంట. పని అయిపోద్ది. వెళ్ళరా, ఏం కదిలి. ఆగాగు, ఇక్కడి నుంచి నేను చెప్తా. చెప్పండి. అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఫోన్ చూసిన వెంటనే నీ ముఖం మాడిపోయింది అంటే ఈ అమ్మాయి కూడా బ్రేకప్ అనే మెసేజ్ పెట్టుంటుంది, అంతేగా? సార్, మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు సార్. చా, ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో? మా మామ, విద్యా ఫాదర్. లైఫ్లో కొన్ని అద్భుతాలు జరిగేటప్పుడు అస్సలు అర్థం కావంటారు. సరిగ్గా అలాంటి అద్భుతమే ఆ రోజు జరిగింది.
అసలే దివ్య మెసేజ్కి కాలు వణుకుతూ వచ్చిన నాకు తన ఇల్లంతా పండగ వాతావరణం చూసి గుండాగినంత పనైంది. లోపలికి వెళ్ళి చూశాక ఆల్మోస్ట్ షాక్ లాంటి విజువల్ ఎదురైంది. అలాగే అలాగే అలాగే. అల్లుడు ఇంకా ఇలాగే ఉన్నావేంటమ్మా? వెళ్ళి డ్రెస్ వేసుకొని రా, తొందరగా వెళ్ళు. అలా చూస్తావేంట్రా, వియ్యంకులు నాకు అన్నీ చెప్పారు. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని రా, గంటలో నీకు ఎంగేజ్మెంట్ ఉంది. అంకుల్ విద్య విద్య పైన ఉంది బాబు, టెర్రస్ మీద వెళ్ళి మాట్లాడు. ఆంటీ ఒకసారి మాట్లాడేసి వస్తా. అలాగే. విద్య ఏం జరుగుతుంది ఇక్కడ? కనబడట్లేదా మన ఎంగేజ్మెంట్? అదే ఎలా? హౌ? నీ వల్ల ఎలాగో అవ్వదని నేనే మా నాన్నను ఒప్పించాను. మరి మా నాన్నేంటి అంకుల్ అంతా చెప్పారంటాడు? అంకుల్ ఏమని చెప్పారో తెలియదు కానీ నేను మా నాన్నకి ప్రెగ్నెంట్ అని చెప్పా. వాట్? ఎలా? ఆ రోజు సో దాట్స్ ఇట్. ఒక్క ఐడియానే కాదు, ఒక అబద్ధం కూడా జీవితాన్ని మార్చేస్తుందని విద్య ఆ రోజు ప్రూవ్ చేసింది. అక్కర్లేని వాళ్ళు, అనవసరమైన చుట్టాలు లేకుండా హ్యాపీలీ ఆ రోజు నేను కోరుకున్న విద్యతో విద్య అనుకున్నట్లు వాళ్ళ పేరెంట్స్ ముందు మా ఎంగేజ్మెంట్ అయింది. అలా ఎంగేజ్మెంట్ నా జీవితంలో నేను ఫ్యాంటసీ అనుకున్న లవ్ మ్యారేజ్ నిజమయ్యే రోజుని నా దగ్గరకు చేసింది. అది సార్, నా లైఫ్ మొత్తం ఆల్మోస్ట్ మీ ముందు చెప్పేశాను సార్. రేయ్, ఒక నిమిషం, నాదో చిన్న డౌటు. ఏంటి? వాళ్ళ నాన్న ఎలా ఒప్పుకున్నాడు దాని గురించేగా? కాదురా, నిన్నంత మంచి అమ్మాయి లవ్ చేశాక కూడా, ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా నీ చెత్త పాస్ట్ అంతా చెప్పుకోవాల్సిన అవసరం ఏంట్రా నీకు? ఐ నో సార్, లాస్ట్కి మీరు క్వశ్చన్ అడుగుతారని. యాక్చువల్లీ ఈ డాక్యుమెంటరీ చేసేది నా ఫియాన్సీ విద్య కోసం సార్. సినిమాల్లో చెప్తుంటారు కదా సార్, అర్ధాంగి దగ్గర ఏది దాచకూడదని చెప్పి. అందుకే నా పాస్ట్ అంతా ఇలా మీతో డాక్యుమెంటరీ చేపించి తనకి గిఫ్ట్గా ఇస్తున్నాను సార్. నైస్. సో సో ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా? ఎస్ సార్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. జూలై 12th అంటే వచ్చే నెల 12వ తారీఖు ఊహా కళ్యాణ మండపంలో నా పెళ్లి జరగబోతుంది సార్. సార్, దయచేసి నా ఆహ్వానం మన్నించి మీరు తప్పకుండా నా పెళ్లికి రావాలి, నన్ను దీవించాలి సార్. ఏంటి, నేనా? సార్ సరే, ముందు చెప్పు, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరన్నా పెళ్ళికి వస్తున్నారా? అందరినీ పిలిచేశాను సార్, మీరు మాత్రం తప్పకుండా రావాలి సార్. నేను మాత్రం అస్సలు రాను. ఎందుకు సార్? నీ దరిద్రంతో చూశాక నేనంత రిస్క్ చేయలేనురా. సార్ 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 వదిలేసారా ప్లీజ్? రండి సార్, రండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒకసారి రండి సార్, రండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సర్లే, చూద్దాం పో. థ్యాంక్ యూ సార్.
చిన్న 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 స్మైల్ బాగుంది. ఒరే ఇంకా ఎంతసేపు తీస్తావరా? బాగా వస్తాయి అన్న. ఆయన రైల్వే ట్రాక్ మీద ఫోటో షూట్ ఏంట్రా? విద్య ఎవడీడు? అప్పా పని ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అసలే బాంబే నుంచి తెప్పించాడు తోప్ ఫోటోగ్రాఫర్. అన్న జరా రైట్, అక్క జరా లెఫ్ట్ అక్క. రే అయితే నా నాన్నని పిలు లేదా దాని అక్కని పిలు, ఇద్దరిని కలిపి పిలుస్తావేంటి? మొన్న ఎంగేజ్మెంట్ అయింది ఇద్దరికి. అక్క జరా లెఫ్ట్, అన్న జరా రైట్. రే మళ్ళీ అన్న అక్క ఏంట్రా నీ ఎంకి? అన్న సారీ అన్న. సార్ బాగున్నారా? బాగున్నాలేరా, నువ్వు ఎక్కడున్నావు? ఏం చెప్తాలేండి సార్, అదొక వింత. సర్లేండి సార్, తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఏంటి సార్ విశేషం? నీ డాక్యుమెంట్ రెడీ అయిపోయింది, మెయిల్ చేసాను చూసుకో. ఓ పంపిస్తారా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఇప్పుడే చూస్తాను సార్. ఓకే సార్, బాయ్ సార్. రే తొందర కానీరా. అయిపోతుంది అన్న, 2 నిమిషాలు. ఎంతసేపు? 1 minute వస్తున్నా. విద్య నీకు సర్ప్రైజ్ ఉంది. ఏంటది? ఎంతమందో వచ్చి వెళ్ళిపోతున్నా తట్టుకున్న దిల్లే ఇది. కళ్ళ ముందే కదులుతున్న జ్ఞాపకాన్ని చించేసి చిల్లంది. ఏందిరయ్యో మళ్ళీ మళ్ళీ ప్రేమలొల్లి, ఏందిరయ్యో మళ్ళీ మళ్ళీ ప్రేమలొల్లి. ఎంతమందో వచ్చి వెళ్ళిపోతున్న